దుర్గా చంద్రశేఖర్, ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ని. కూటమి ఐక్యతకు మేము 2022 నుంచి మేము కృషి చేసాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఐక్యత ఉండాలని కోరుకున్న వాళ్ళలో మొదటిది ఆల్ ఇండియా కాప్ ఫెడరేషనే. నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి నేను ఇండివిజువల్గా మాట్లాడుతున్నాను అని ప్రకటన చేశారు. 30 సంవత్సరాల అనుభవం ఉన్న మీరు రాజకీయ నాయకుడికి ఇండివిజువల్ స్టేట్మెంట్లు ఉండవు అని తెలుసుకోవాలా. మీ ప్రకటన జనసేన నుంచే అనే ప్రజలు భావిస్తారు. కూటమిని విచ్ఛిన్నం చేసే విధంగా ఉన్న మీ ప్రకటనలు ఇక మానుకోవాలని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ కోరుకుంటుంది. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్న 5 సంవత్సరాలు జనసేన, తెలుగుదేశం పిల్లల్ని ఫ్లెక్సీలు కట్టుకొని ఇలా ఆయన రౌడీ గుంపు వచ్చి కోసేసేవాళ్ళు. పిల్లలు చందాలు వేసుకొని ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే సుబ్బారావు గుప్తా, తోట ఆంజనేయులు మీద జరిగిన దాడి నీ దాష్టికానికి నిదర్శనం. మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఒంగోలులో కనపడకుండా చేశావు. ఒక రాజకీయ నాయకుడు ఇంకో రాజకీయ నాయకుడిని గౌరవించాలనే సంస్కారం కూడా వీళ్ళకి లేనట్టుంది. నిన్న ప్రకటన చేస్తూ మా ఎమ్మెల్యే, మా కూటమి ఎమ్మెల్యే, మా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని విమర్శన చేస్తూ ఉన్నాడు. సొంతగా నువ్వెవరు విమర్శన చేయటానికి? నీకేం అర్హత? ఈయన కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలతో రాజకీయాల్లో ఎదిగాడు. తెలుగుదేశం సిద్ధాంతాలతో దామచర్ల జనార్దన్ గారు ఎదిగారు. ఇది సిద్ధాంతపరమైన పోరాటం. మీకు ఆస్తుల దగ్గర తగాదాలు ఉన్నాయా సొంతగా విమర్శించడానికి? నిరంకుశంగా నువ్వు ఎమ్మెల్యేగా ఉన్న 5 ఏళ్ళు 172 ఆస్తులు భూ కబ్జాకి గురైనాయి. లిక్కర్ మాఫియాలు, గంజాయి గ్యాంగులు, ప్రజలు భయభ్రాంతులతో జీవితం గడిపారు. అయినా మర్చిపోయి ఏమీ తెలియనట్టు అమాయకంగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు ఉండరు. ఇన్ని కారణాలు ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకున్నారు. మిమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకున్నందువల్ల కూటమి పార్టీలు కానీ, కూటమిలో కార్యకర్తలు కానీ మిమ్మల్ని స్వాగతించారు. కూటమిని విచ్ఛిన్నమయ్యే విధంగా మీ ప్రకటనలు మాత్రం మానుకోవాలి. ఆయన చేరిన రోజు నుంచి ఈ రోజు వరకు కూటమి కలయికి కానీ, కూటమి అభివృద్ధికి కానీ ఒక్క పత్రికా ప్రకటన ఇవ్వాలి. ఆయన పోరాడాల్సింది వైసీపీతో అయితే తెలుగుదేశం పార్టీతో పోరాడుతుంటాడు ఈయన. నీ ఆలోచన విధానం కానీ, మీ ప్రవర్తన కానీ, మీ పత్రికా ప్రకటనలు కానీ కూటమి అభివృద్ధికి, జనసేన అభివృద్ధికి కృషి చేసే విధంగా ఉండాలని మేము ఆల్ ఇండియా కాప్ ఫెడరేషను కూటమిని కలయికను కోరుకునే ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ కోరుకుంటుంది. జనసేన, తెలుగుదేశం పార్టీకి ఓటు కూడా వేసారు. కూటమి ప్రభుత్వం ఓడిపోవడానికి 100 కోట్లు ఖర్చు పెట్టావు. మీ అవసరాల కోసం పార్టీలోకి వచ్చారు. మీ అవసరాలు తీసుకొని చేయించుకొని వెళ్ళిపోండి. అంతేగాని మీ ప్రకటనల వల్ల ఇక్కడ ఒంగోలులో 2 వర్గాలు అవ్వటము, దామచర్ల జనార్దన్ గారి మీద పాంప్లెట్లు వేయించటము, ఇలాంటి పని ఆల్ ఇండియా కాప్ ఫెడరేషన్ ఉపేక్షించదు. భవిష్యత్తులో జనార్దన్ గారి మీద ఏనా కొడుకైనా కానీ ప్రకటనలు చేస్తే వాళ్ళ అంతు చూస్తామని మాత్రం తెలియజేసుకుంటున్నాం.